హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా సింపుల్‌గా బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. 2 లేయర్స్‌ని ఇట్లా పైనుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇక్కడట కొంచెము పక్కనే జాయింట్ అనేది పడతదండి. 4 లేయర్స్‌కి వేసే కంటే ఈ పైన 2 లేయర్స్‌కి వేస్తే కొంచెం తొందరగా అవుతుందనమాట వర్క్ అనేసి. సో, ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. దీనికి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 అండి. ఇట్లా ఒకసారి చూసేసుకోండి క్రాస్‌గా క్లాత్‌ని 8.5కి సెట్ అవుతుందా లేదని. అయితే పర్వాలేదు. అవ్వకపోతే కొంచెము ముందుకైనా తీసేసుకోండి. లేకపోతే వెనక్కైనా ఇట్లా లాగండి. లాగినాక అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడ ఖర్చు అనేది పడతదండి. అదేంటంటే మనం జాయిన్ చేసేస్తాం కదా! ఇది లైనింగే కాబట్టి పర్వాలేదు. సో, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇగోండి ఇట్లా ఒకసారి చూసేసుకోండి. చాలలేదు కాబట్టి కొంచెం ముందుకు లాగాను. ఇప్పుడు సరిపోయింది. అట్లా క్రాస్‌గా 8.5కి ఇలా స్ట్రైట్‌గా 7.5కి ఉండాలనమాట. 8.5లో ఒకటి మైనస్ చేసి 7.5కి ఉండాలి. సో, ఇక్కడ పైపింగ్ వేయాలంటే ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ వరకు లేదంటే ఒక పావు ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. సో, చూసారు కదా! ఈ విధంగా అనమాట. మీ హ్యాండ్ ఎంత పొడుగుందో అంతవరకు తీసేసుకోండి. అంటే మీ బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడుగుందో అంతవరకు తీసేసుకొని ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. ఇగోండి నేనైతే ఇది 9 ఇంచులండి. నేను ఇట్లయితే మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. ఇగోండి ఇలాగా. సో, తర్వాత వచ్చేసి ఇగోండి ఈ చంకదింపు అనమాట. చంకదింపు వచ్చేసి 3.5 ఇంచులనమాట. ఇగోండి ఇట్లా 3.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసేయండి. మరీ షార్ట్ హ్యాండ్ అయితే చంకదింపు అనేది దానికి వేరేగా ఉంటదండి. ఇది ఎల్బో హ్యాండ్ టైప్ కదా! అందుకోసం 3.5 ఇంచులైతే దింపాను. ఇలా క్రాస్‌గా చూసేసుకొని 8.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అలాగా ఇలా స్ట్రైట్‌గా చూస్తే 7.5 ఇంచులు రావాలనమాట. ఒకవేళ రాలేదనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా కర్వ్ తిప్పేటప్పుడు సరిపోతుంది. ఇగోండి ఇలాగనమాట. ఇలాగా 8.5 వచ్చింది కదా! ఇలా స్ట్రైట్‌గా 7.5 రావాలి. అలాగే మీది ఎంతుందో అంటే ఆర్మ్ రౌండ్ ఎంతుందో దాన్ని బట్టి వాటి మైనస్ చేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత వచ్చేసి ఇగోండి టేప్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేశాను కదా! స్ట్రైట్‌గా పెట్టేసి ఇట్లా మిడిల్‌కి ఫోల్డింగ్ చేసేసి సో, ఈ విధంగా మార్కింగ్ వేసేయండి. ఇలా మిడిల్‌లోకి ఇక్కడ ప్లస్ లాగా ఇట్లా పెట్టేసేయండి. పెట్టేసినాక ఇప్పుడు చూడండి చెప్తాను. ఇక్కడ పైన 1.5 ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకోండి. 1 ఇంచుకి పెట్టేస్తే మనం ఆర్మ్ స్కేల్‌తో వేసేసుకోవచ్చండి. లేదంటే 1.5కి ఫ్రీ హ్యాండ్‌తో తీసేసుకోవచ్చు. ఇక్కడ లూజ్ చూసేసుకోండి. ఇప్పుడు నేను ఈ లూజ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టానండి. అంటే వీళ్ళది 6 ఇంచులు ఉందనమాట లూజు. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసేసుకోండి. ఇట్లా ఖర్చుకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి. చేసేసినాక ఇక్కడ చూడండి ఈ స్కేల్ తోటి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇగో చూసారా? ఇలాగా 1 ఇంచుకి మార్క్ చేసామనుకోండి ఈ విధంగానే గీసేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా తిప్పొచ్చు. లేదు ఇందాక 1.5 ఇంచుకి పెట్టాను కదా! దాంతోటైతే ఫ్రీ హ్యాండ్‌తోని వేసేసుకోవచ్చు. స్కేల్ మనం చూసేసుకోవాలి. అడ్జస్ట్ ఏ విధంగా చేసేసుకోవాలో. ఇగో చూసారా? ఈ మార్కింగ్ కలుపుతూ ఇట్లా రావాలి. లేదంటే ఇప్పుడు నేను గీసినాను కదా! ఈ విధంగా గీసేసుకోవచ్చు. ఇగో నీట్‌గా ఇలా 1.5కి పెట్టేసి పైన ప్లస్ గుర్తు ఉంది కదా! ఆ ప్లస్ గుర్తు పైనుంచి ఇలాగొచ్చేసి ఇందులోన ఇట్లా కర్వ్ తిప్పేయడమే. చూసారు కదండీ! ఇలాగా నీట్‌గా ఇలా కర్వ్ తిప్పేస్తే సరిపోద్ది ఫ్రీ హ్యాండ్ తోటి. లేదంటే స్కేల్‌తోనే ఇందాక చెప్పాను కదా! ఆ విధంగా అనమాట. స్కేల్‌తో ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది కూడా వీడియోలు ఉన్నాయి చూడండి నా ఛానల్‌లో. ఇప్పుడు చూసారా షేప్ అనేది ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి ఇట్లా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా ఇగోండి ఒక హాఫ్ ఇంచ్‌కి ఇట్లా లో కటింగ్ అనేది తీసేయాలి. ఇప్పుడు నేను తీయట్లేదు. ఎందుకంటే ఈ పైన 2 లేయర్స్‌కి జాయింట్ అనేది వేయాలి కదా! అందుకోసం నేను జాయింట్ వేసేసాక అప్పుడు లో కటింగ్ అనేది తీస్తాను. సో, ఇప్పుడైతే తీయట్లేదండి. అంటే జాయింట్ పడుతుంది కదా! అందుకోసము. మళ్ళీ ఇప్పుడు లో కటింగ్ తీసేసామనుకోండి జాయింట్ వేసేటప్పుడు మళ్ళీ అక్కడ షేప్ అవుట్ అయిపోద్ది. మంచిగా రాదనమాట. సో, ఇగోండి పైన మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ కట్ చేసుకొని అయితే వచ్చేయండి. ఇదే విధంగా మీ హ్యాండ్ ఆర్మ్ లూజ్ తీసేసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తీసేసుకొని దాన్ని బట్టి ఫ్రీగా కట్ చేసుకోవచ్చండి హ్యాండ్ కటింగ్ అనేది. చంకదింపు అనేది 3.5 ఇంచులు పెట్టేసుకోండి కొంచెం పెద్ద సైజు ఉన్నవాళ్ళు. లేదంటే 3 ఇంచులు పెట్టేసుకోండి. మరి షార్ట్ హ్యాండ్ అనుకోండి దాన్ని బట్టి చూసుకోవాలి. మరి 4 ఇంచులు షార్ట్ హ్యాండ్ పొడుగనుకోండి హాఫ్ ఫోల్డింగ్ చేసి అంటే 2 ఇంచులు చంకదింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా ఒకవైపు జాయింట్ అనేది పడుతుంది కదా! ఈ రెండో వైపు ఏమొచ్చి ఇట్లా వచ్చిందనమాట. ఇటైనా లో కటింగ్ కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం కుట్టేటప్పుడు మాత్రం ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.